పాకిస్తాన్‌లో పరిస్థితి ఏంటంటే, మనకు కనుక అడ్డా కూలీలను పెట్టుకుంటారు. అంటే మనకి కొన్ని కొన్ని సెంటర్‌లు మా బెజవాడలో 4, 5 సెంటర్‌లున్నాయి. హైదరాబాద్‌లో 10 సెంటర్‌లుంటాయి. ఒక కారు ఒక లారీనో, ఒక ఆటోనో తీసుకొచ్చేసేసి భవన నిర్మాణం దగ్గరకొచ్చేవాళ్ళు రండి, లేపోతే వ్యవసాయం కూలీలు రండి అంటే ఎక్కేస్తారు కదా! అట్లాగా మొన్న మధ్యన వచ్చేసి సౌదీ అరేబియా 4 వెహికల్స్ ఏసుకొచ్చేసి, మీ సైన్యాన్ని పంపించండిరా అంటే 25,000 మంది సైన్యాన్ని వాళ్ళకిచ్చారు కిరాయికి. సౌదీ అరేబియా తరపున పాకిస్తానోళ్ళు కిరాయి సైన్యంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల తరపున, ఇజ్రాయెల్ తరపున, అరబ్ దేశాల తరపున గాజాలో సైన్యంగా పనిచేయడానికి ఒక 1500 మంది బయలుదేరారు. పాకిస్తాన్ దగ్గర నుండి తాజాగా. అంటే అక్కడ పీస్ ఫోర్స్ పేరుతో ముస్లిం సైన్యాన్ని అక్కడికి దించి నిదానంగా గాజాని పూర్తిగా తన హస్తగతం చేసుకోవడానికి అమెరికా ఆడుతున్న నాటకంలో భాగంగా పాకిస్తాన్ సైన్యం గాజాకి బయలుదేరెళ్ళింది. జనవరి 2026 నాటికి మొత్తం 12,000 మంది వెళ్తారట. వీళ్ళందరికీ అమెరికా $500 నెలకి జీతం ఇస్తుందట. ఇజ్రాయెల్ $300 ఇస్తుందట. ఇదే మొత్తం $500 అట. అందులో ఇజ్రాయెల్ 300 పెట్టుకుంటుందట. 200 అమెరికా పెట్టుకుంటుందట.